ప్లాస్టిక్ వల్ల సంవత్సరానికి కొన్ని లక్షల మూగజీవాలు మరణిస్తున్నాయి. మనం తెలిసి చేసే తప్పు ఇంకెవరినో బలి తీసుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన వైవిధ్యమైన కథలను ఎంచుకొని నటనలో తన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ దగ్గరలోని గ్రామంలో నివసించే ఒక కుటుంబం రామ్ చరణ్ ని కలిసింది. ఆ కుటుంబంలో ధనుష్ అనే పిల్లవాడు ఉన్నాడు. అతడికి మూత్రపిండాల వ్యాధి సోకింది. ఈ వ్యాధికి సంబంధించి అతను చాలా రోజుల నుండి బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. కానీ వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు. ఇదే విషయాన్ని రామ్ చరణ్ కు చెప్పి తమను ఆదుకోవాలని కన్నీరు మున్నీరయ్యారు ఆ కుటుంబం. ఇదంతా చూసి చెల్లించిపోయిన రామ్ చరణ్ ఆ అబ్బాయికి ఆ వ్యాధి నయం అవ్వడానికి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తన వాళ్లకు చెప్పి చేర్పించాడు. హాస్పిటల్లో ఆయన ఖర్చునంతా తానే భరించాడు. ధనుష్ కు మూత్రపిండాల వ్యాధి నయమైంది. ఆ కుటుంబం కృతజ్ఞతాభావంతో షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ ని వెళ్లి కలిసింది. అప్పుడు ఆ అబ్బాయి రామ్ చరణ్ కు ముద్దిచ్చి మగధీర సినిమాలోని డైలాగ్ చెప్పాడట. రామ్ చరణ్ ఆ అబ్బాయికి వ్యాధి నయమై ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేశాడు. మానవత్వంతో సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్న రామ్ చరణ్ ఇప్పుడు రియల్ హీరోనే కాదు, రియల్ హీరో అయిపోయాడు. ఇలా మన టాలీవుడ్ లో చాలా మంది హీరోలు మానవత్వంతో వ్యవహరించి సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్నారనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.